అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కనీసం మరి స్పృహ లేకుండా నా బట్టలు చించేసి నన్ను ఈవెన్ వాళ్ళు చంపడానికి కూడా ప్రయత్నించారు. నేను తప్పించుకొని వచ్చేసాను. కాబట్టి ఇంత అవమానం చేసినటువంటి సరే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ తెలీదు, ఎస్ఐ గారికి తెలియాలి లా అండ్ ఆర్డర్ ఏంటనేది. సో ఎస్ఐ గారి మీద, లక్ష్మి గారి మీద మరియు వాళ్ళ చెల్లి నిరోష గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు సస్పెండ్ చేయాలి. నాకు న్యాయం జరిగించమని అందరినీ అడుగుతున్నాను. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నానండి, ఆఫీస్ సబార్డినేట్గా చేస్తున్నాను. మరి నిన్న జరిగిన విషయం మొన్న అలా జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పందనలో. నిన్నటి విషయం ఏంటంటే ఎస్ఐ గారు నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి రావటం, తర్వాత ఎవరు అందరి ఇళ్ళకి పోవడం, నా ఆఫీస్కి రావడం, వచ్చి ఆమె ఎలాంటిది దాని గురించి మీరు కంప్లైంట్లు పెట్టండి నేను చూసుకుంటానని చెప్పేసి అని అందరితోటి మాట్లాడడం, వాళ్ళని భయపెట్టించేసి వాళ్ళతోటి ఏదో సాక్ష్యం చెప్పించేసాను అనుకోవడం. నేను కంప్లైంట్ పెట్టిందే ఎస్ఐ గారికి అగైనిస్ట్గా. ఎస్ఐ గారు ఈ కంప్లైంట్లోని వీటిలోని ఎంక్వైరీకి ఆయన ఎట్లా పంపిస్తారు, ఎవరు పంపించారు? నాకు చేసింది అన్యాయం చేసింది, నన్ను ఒక స్త్రీనని కూడా చూడకుండా 11 గంటలు రాత్రి వరకు యూరినలకు కూడా వదిలిపెట్టకుండా ఆపి పెట్టి నీకు అవి పెడతాను, నీకు నీ ఇన్నర్ పార్ట్స్లు ఇవి పెడతానని చెప్పి తిట్టిన ఎస్ఐ గారు నా గురించి ఎంక్వైరీ చేసి నా గురించి మంచి, ఒకవేళ నేను మంచి అని తెలిస్తే మంచి అని ఇస్తారు ఆ స్టేట్మెంట్. కాబట్టి నాకు దయచేసి దీని గురించి ఎంక్వైరీ ఆఫీసర్ ఒకళ్ళు రావాలి. ఇందులోని మోస్ట్లీ ఆడవాళ్లే వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా మీద ఇంత అమానవీయంగా ప్రవర్తించినటువంటి ఎస్ఐ సత్యనారాయణ గారిని కానీ, ఏఎస్ఐ లక్ష్మి గారిని కానీ, మరి ఆ నిందితురాల యొక్క చెల్లెలు నిరోష గారికి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.